హాయ్ అండి అందరికీ. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మనం ఏసీ అయితే ఇంకా వాడలేదు 6 మంత్స్ నుంచి. ఇప్పుడు 6 మంత్స్ నుంచి వాడకపోవడంతో దాంట్లో లోపల డస్ట్ పడేద్దండి. ఆ డస్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలి చూపిస్తాను రండి ఒకసారి. వీటికైతే డస్ట్ బాగా పడేసిందండి. ఇప్పుడు మనం దీన్ని వాటర్తో కడుక్కొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే వీటిని ఇలాగ కడుక్కోవాలండి. ఏంటి ఇందులో డస్ట్ అంతా పోవాలండి, లేకపోతే మనకి కూలింగ్ సరిగ్గా రాదండి గాలి. ప్రతిదీ శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు ఈ రెండో అయితే మనం కడిగేసుకుందామండి. వీటిని మనం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ అన్నా మన మెసలు అయితే కడిగేసుకున్నామండి. ఇప్పుడు అయితే లోపల కూడా డస్ట్ పడుతుంది. ఈ డస్ట్ అయితే మనం ఇలాగ క్లాత్తో క్లీన్ చేసుకోవాలండి. డస్ట్ అయితే ఎక్కువగానే పట్టిందండి. ఒకసారి చూడండి ఈ డస్ట్ ఎంత ఉందో చూపిస్తాను మీకు. డస్ట్ అయితే ఎక్కువగానే ఉంది. మరి ఈ డస్ట్ని ఎలా క్లీన్ చేయాలో నాకేం అర్థం అవ్వలేదు, కానీ మరి చూద్దామండి మనం ఎంతవరకు సక్సెస్ అవుద్దాం మనం చేసిన ప్రయత్నం. మెసలు అయితే ఆరిపోయాయండి మనకి. ఇప్పుడు ఈ మెసలు మనం ఇందులో పెట్టేసుకోవాలండి. మెసలు అయితే తీయడం బాగా తీసేసామండి, కానీ ఎక్కించేతోటి మాత్రం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎక్కుతలేదు ఇందులోకి. మరి రెండు మనం ఎక్కించేసామండి. అయితే సక్సెస్ఫుల్గానే ఎక్కాయి. ఇప్పుడు మనం ఈ డోర్ని కూడా ఫిక్స్ చేసేస్తున్నాం. బ్యాటరీలు అయితే ఇందులో బ్యాటరీలు అయిపోయాయండి. కొత్త బ్యాటరీలు మనం వేస్తున్నాం. ఈ ఏసీ ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి ఒకసారి. ఏసీ అయితే మనం ఇప్పుడు ఆన్ చేస్తున్నామండి. అయితే ఏసీ అయితే ఆన్ అయిందండి, కానీ రిమోట్లో పెడితే కానీ ఆన్ అవుదా? రిమోట్లో ఆన్ చేయాలని మనం ఇప్పుడు అయితే దాన్ని ఆన్ చేస్తున్నామండి. ఆన్ చేస్తాం. అయితే ఏసీ అయితే ఆన్ అయిందండి. అది మరి కూలింగ్ ఎంతవరకు వద్దో చూద్దామండి. అయితే మన ఏసీకి అయితే ఇప్పుడు ఆన్ అయింది అండి. కంప్రెసర్ కూడా ఆన్ అయింది. కూలింగ్ అయితేనే బాగానే వస్తుంది. జస్ట్ ఊరికే అవుట్డోర్ ఏం పట్టలేదు అనుకుంటున్నాను, కానీ బాగుంది అయితేనే. ప్లీజ్ సబ్స్క్రైబ్.